వెల్కమ్ టు అమ్మూస్ ఎడ్యుకేషనల్ టెక్. ప్రీవియస్ ప్రాబ్లమ్స్కి కంటిన్యూషన్, ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ మనకి చూడండి. పార్ట్ 2 సాల్వ్ సైన్ 5 తీటా ప్లస్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 3 తీటా. గివెన్ ప్రాబ్లం ఏదైతే అదే ఇచ్చారో అలాగే రాసుకుంటాం. బై యూజింగ్ సైన్ సి ప్లస్ సైన్ డి ఫార్ములా, సైన్ సి ప్లస్ సైన్ డి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. ఇక్కడ సి వాల్యూ ఎంత అని మనకి 5 తీటా, డి వాల్యూ ఎంత తీటా. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 సైన్ 5 తీటా ప్లస్ తీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 5 తీటా మైనస్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ 3 తీటా. సో 5 తీటా ప్లస్ తీటా మనకి ఏమవుతుందండి, 2 ఇంటూ సైన్ 6 తీటా బై 2 ఇంటూ కాస్ ఆఫ్ 5 తీటా మైనస్ తీటా 4 తీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 3 తీటా. సో 2 సైన్ 3, 2 1 2 3 క్యాన్సిల్ అవుతుంది. సో 2 సైన్ 3 తీటా ఇంటూ కాస్ 2 తీటా మైనస్ సైన్ 3 తీటా ఈక్వల్ టు 0. రెండిట్లో మనకి ఏం కామన్గా ఉందండి, సైన్ తీటా. సైన్ 3 తీటాని కామన్ తీస్తే మనకి 2 కాస్ 2 తీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇందులో నుంచి మనకి ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అనుకుంటే ఏ ఈక్వల్ టు 0 బి ఈక్వల్ టు 0గా రాసుకోవచ్చు కదండి. సో కేస్ 1 వచ్చి మనకి సైన్ 3 తీటా ఈక్వల్ టు 0. సో సైన్ 3 తీటా ఈక్వల్ టు సైన్ 0. సో మనకి ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఏమవుతుందంటే 0. జనరల్ సొల్యూషన్ ఏంటి, మనకి తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఆల్ఫా. తీటా అంటే తీటా కదండి మనకు ఉండేది 3 తీటా కదా. సో 3 తీటా ఈక్వల్ టు ఎన్పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఆల్ఫా వాల్యూ 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈ టర్మ్ అంతా ఏమవుతుంది మనకి 0. సో 3 తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై, తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్పై బై 3. ఇటువైపున మల్టిప్లికేషన్ టర్మ్ ఇటువైపుకి వస్తే డివిజన్లోకి వస్తుంది. సేమ్ అలాగే 2 కాస్ 2 తీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇటువైపున మైనస్ అన్న వైపుకి వెళ్తే ప్లస్ 1. సో 2 కాస్ 2 తీటా ఈక్వల్ టు 1. కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు ఇటువైపున మల్టిప్లికేషన్ టర్మ్ అటువైపుకి వెళ్తే డివిజన్. సో కాస్ 2 తీటా ఈక్వల్ టు కాస్ పై బై 3. బికాస్ మనకి పై బై 2 1/2 అనేది మనకి ఎక్కడ వస్తుందంటే కాస్ 60 డిగ్రీస్. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. సో తీటా ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఏంటి మనకి 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఎంత అండి మనకి పై బై 3. సో 2 తీటా ఈజ్ ఈక్వల్ టు, తీటా అంటే తీటా కాదు కదండి మనకు ఉండేది 2 తీటా కదా, కాస్ 2 తీటా కదా. సో 2 తీటా ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3 బై 2. ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్ ఇటు వైపు వస్తే డివిజన్లోకి వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ సైన్ 6 తీటా ఇంటూ కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 5 తీటా ఇంటూ కాస్ తీటా. ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్స్ మనం డైరెక్ట్గా సైన్ సి ప్లస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి డైరెక్ట్గా అప్లై చేయగలం. బట్ ఇక్కడ మనకు అలా అప్లై చేయడానికి కూడా ప్లస్ టర్మ్స్ లేవు, ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ టర్మ్స్లో మనం స్ప్లిట్ చేయలేం, యాడ్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తామంటే మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ 2 చేస్తాం. అప్పుడు మనకు ఒక ఫార్ములాలోకి వస్తాయి. సో 1/2తో మల్టిప్లై చేస్తాం, 2తో మల్టిప్లై చేస్తాం, 2తో డివైడ్ చేస్తాం. సో 1/2 ఇంటూ 2 సైన్ తీటా ఇంటూ కాస్ 2 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 సైన్ 5 తీటా ఇంటూ కాస్ తీటా. సో దాన్ని బేస్ చేసుకుని మనకి 2 సైన్ ఏ కాస్ బి ఫామ్లోకి వస్తాయి. సో దాన్ని మనకు ఫామ్లో ఉంది ఏంటి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఓకేనా. 1/2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ అంటే ఎంత అండి మనకి 6 తీటా, బి అంటే 2 తీటా. సో సైన్ ఆఫ్ 6 తీటా ప్లస్ 2 తీటా ప్లస్ సైన్ ఆఫ్ 6 తీటా మైనస్ 2 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సైన్ ఆఫ్ 5 తీటా ప్లస్ తీటా ప్లస్ సైన్ ఆఫ్ 5 తీటా మైనస్ తీటా. సో 6 ప్లస్ 2 ఎంత అండి మనకి 8. సో 1/2 ఇంటూ సైన్ 8 తీటా ప్లస్ 6 మైనస్ 2 ఎంత సైన్ 4 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 5 తీటా ప్లస్ తీటా సైన్ 6 తీటా ప్లస్ 5 తీటా మైనస్ తీటా సైన్ 4 తీటా. సో 1/2 ఇంటూ రెండిట్లో ఇక్కడున్న ప్లస్ టర్మ్ వైపుకి వస్తే మైనస్ అవుతుంది. సో 1/2 ఇంటూ సైన్ 8 తీటా ప్లస్ సైన్ 4 తీటా మైనస్ 1/2 ఇంటూ సైన్ 6 తీటా ప్లస్ సైన్ 4 తీటా ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లో మనకు 1/2 కామన్గా ఉంది కాబట్టి 1/2 కామన్ ఇస్తున్నాం. సైన్ 8 తీటా ప్లస్ సైన్ 4 తీటా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ 6 తీటా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ సైన్ 4 తీటా ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ప్లస్ సైన్ 4 తీటా మైనస్ సైన్ 4 తీటా క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్స్ మనకి సైన్ 8 తీటా మైనస్ సైన్ 6 తీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో సైన్ 8 తీటా మైనస్ సైన్ 6 తీటా ఈక్వల్ టు 0. సో ఇది మనకి ఎలా ఉంది ఇప్పుడు చూడండి, సైన్ సి మైనస్ సైన్ డి అంటే ప్రీవియస్గా ఉన్న ప్రోడక్ట్ టర్మ్స్ని మనం ఒక ఫామ్లోకి తెచ్చుకున్నాం, ఒక ఫార్ములా రిలేటెడ్గా వచ్చేలాగా కన్వర్ట్ చేసుకున్నాం. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటంటే మనకి 2 కాస్ ఆఫ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ ఆఫ్ సి మైనస్ డి బై 2. సో ఇక్కడ సి వాల్యూ ఎంత అండి మనకి 8 తీటా, డి వాల్యూ ఎంత 6 తీటా. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 కాస్ ఆఫ్ 8 తీటా ప్లస్ 6 తీటా బై 2 ఇంటూ సైన్ ఆఫ్ 8 తీటా మైనస్ 6 తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 8 ప్లస్ 6 ఎంత అండి మనకి 14. సో 2 కాస్ 14 తీటా బై 2 ఇంటూ 8 మైనస్ 6 ఎంత అండి సైన్ 2 తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అక్కడ క్యాన్సిల్ చేస్తాం. 2 1 2 7 2 1 2 1. సో 2 కాస్ 7 తీటా ఇంటూ సైన్ తీటా ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి మనకి సేమ్
ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0 అనుకున్నప్పుడు కేస్ 1 ఏ ఈక్వల్ టు 0 ఒకటి, కేస్ 2 బి ఈక్వల్ టు 0 ఒకటి చేస్తాం. సో 2 cos 7 θ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఉన్న మల్టిప్లికేషన్ టర్మ్ అటువైపు పోతే డివిజన్. సో 0 ఎనీథింగ్ చేస్తే కూడా మనకి ఏమవుతుంది, 0నే అవుతుంది. సో cos 7 θ ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ మనకి ఎక్కడ వస్తుందండి, cos 90 degrees. సో 90 degrees అంటే మనం ఏం రాస్తాం, π/2. సో cos θ ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా, ఏంటి cos ఆల్ఫా. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత మనకి, π/2. సో θ ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ అయితే 2nπ + or - ఆల్ఫా. సో θ అంటే θ కాదు కదండి, మనకు ఉండేది 7 θ కదండి ఇక్కడ ఉండేది చూడండి 7 θ ఈక్వల్ టు 2nπ + or - ఆల్ఫా వాల్యూ ఎంత మనకి, π/2. సో π/2. సో θ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉన్న 7 మనకి ఇటువైపుకి వస్తే డివిజన్ లోపుకి వస్తుంది. సో 2nπ + or - π/2/7. సో అలాగే మనం కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి, sin θ ఈక్వల్ టు 0. సో sin θ ఈక్వల్ టు 0 అంటే మనకి ఎక్కడ వస్తుంది, sin 90 degrees, సారీ sin 0 degrees. θ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఏంటి, nπ + -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. θ ఈక్వల్ టు nπ + -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత, 0. మనకి ఏంటి 0 అంటే ఎక్కడ వస్తుంది మనకి, sin 0. సో θ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్, ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. సో θ ఈజ్ ఈక్వల్ టు nπ. సాల్వ్ cos 2θ ఇంటూ cos 4θ ఈజ్ ఈక్వల్ టు cos 6θ ఇంటూ cos 8θ. గివెన్ ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో అది అలాగే రాసుకుంటాం. బట్ ఇక్కడ కూడా మనకి సమ్ ప్రోడక్ట్స్ కాదు, ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా ఏ ఫామ్లో అప్లై చేయలేము. సో మనం ఏం చేస్తామంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2. సో 1/2 ఇంటూ 2 cos 2θ ఇంటూ cos 4θ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 cos 6θ ఇంటూ cos 8θ. సో ఇది ఎలా ఉంది మనకి, 2 cos A cos B. దాని ఫార్ములా ఏంటి మనకి, cos ఆఫ్ A + B + cos ఆఫ్ A - B ఫార్ములా అనేది అప్లై చేస్తాం ఇక్కడ. సో 1/2 ఇంటూ cos ఆఫ్ A వాల్యూ ఎంత అంటే మనకి 2θ, B వాల్యూ 4θ. సో అలాగే A వాల్యూ 2θ, B వాల్యూ -4θ దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అలాగే ఇక్కడ కూడా అప్లై చేస్తాం. 1/2 ఇంటూ cos ఆఫ్ 6θ + 8θ + cos ఆఫ్ 6θ - 8θ. సో 1/2 ఇంటూ cos 6θ 2 + 4 6 + cos ఆఫ్ -2θ ఈజ్ ఈక్వల్ టు 1/2 cos ఆఫ్ 8 + 6 14 + cos ఆఫ్ -2θ. సో 1/2 ఇంటూ cos ఆఫ్ 6θ + cos 2θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos 14θ. cos ఆఫ్ -θ మనకి ఏమవుతుంది, cos θ. సో cos 2θ. సో 1/2 cos 6θ + cos 2θ, ఇక్కడున్న ప్లస్ టర్మ్ ఇటువైపుకి వస్తే -1/2 ఇంటూ cos ఆఫ్ 14θ + cos 2θ ఈజ్ ఈక్వల్ టు 0. సో అన్నిట్లోనూ 1/2 కామన్గా ఉంది కాబట్టి 1/2 కామన్ తీస్తాం. 1/2 ఇంటూ cos 6θ + cos 2θ -cos 14θ - cos 2θ ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్లస్ cos 2θ - cos 2θ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ టర్మ్స్ 1/2 ఇంటూ cos 6θ - cos 14θ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇటువైపు ఉన్న టర్మ్ ఆ పక్కకు పోతే 0 అయిపోతుంది. సో cos 6θ - cos 14θ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏ ఫామ్లో ఉంది, cos C - cos D. ఏంటి మనకి బేసిక్ ఫార్ములా, cos C - cos D. సో 2 sin C + D/2 ఇంటూ sin C - D/2. సో ఇక్కడ C అంటే ఎంత, 6θ, D అంటే ఎంత, 14. సో 2 sin ఆఫ్ 6θ + 14θ/2 ఇంటూ sin ఆఫ్ 14θ - 6θ/2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 sin 20θ/2 ఇంటూ sin ఆఫ్ 14 - 6 8θ/2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 1s 2 10s 2 2s 2 4s. సో మనకి ఏ టర్మ్ మిగులుతుంది, 2 sin 10θ ఇంటూ sin 4θ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో కేస్ 1 కేస్ 2. సో కేస్ 1 అయింది మనకి A ఇంటూ B ఈక్వల్ టు 0 అంటే A ఈక్వల్ టు 0 వచ్చి కేస్ 1, B ఈక్వల్ టు 0 వచ్చేసి కేస్ 2. సో 2 sin 10θ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఉన్న 2 అటువైపు వెళ్తే కంప్లీట్గా 0 అవుతుంది. సో sin 10θ ఈక్వల్ టు 0, sin θ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ sin 0 రాసుకోవచ్చు అండి మనం, sin 0. సో θ అంటే sin θ ఈక్వల్ టు sin ఆల్ఫా కాబట్టి ఆల్ఫా వాల్యూ మనకి ఏమవుతుంది, 0. సో θ ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఏంటి, nπ + -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. సో ఆల్ఫా ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చండి, 0. సో θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ రాదండి మనకి, ప్లస్ మాత్రమే, -1 హోల్ పవర్ ఆల్ఫా వాల్యూ 0. 0 ఇంటూ ఎనీథింగ్ మనకి ఏమవుతుంది, 0. సో అలాగే మనం కేస్ 2 చూద్దాం. కేస్ 2 చూడండి, sin 4θ ఈజ్ ఈక్వల్ టు 0. సో sin θ ఈక్వల్ టు 0 బికాస్ sin 0 అని రాసుకోవచ్చు ఎందుకంటే ఆల్ఫా వాల్యూ 0. సో జనరల్ సొల్యూషన్ అయితే θ ఈజ్ ఈక్వల్ టు nπ + -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. సో θ ఈజ్ ఈక్వల్ టు nπ + -1 హోల్ పవర్ n ఇంటూ 0. ఎనీథింగ్ ఇంటూ 0 0. సో θ ఈజ్ ఈక్వల్ టు nπ. సో θ ఈక్వల్ టు nπ. సో θ అంటే θ కాదు కదండి మనకుంటే tan θ కాబట్టి tan θ ఈక్వల్ టు nπ. θ ఈజ్ ఈక్వల్ టు nπ/10.
నెక్స్ట్ అలాగే అక్కడ కూడా మనకి తీటా అంటే తీటా కాదు 4 తీటా ఉంటుంది. 4 తీటా ఈజ్ ఈక్వల్ టు n/, తీటా ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఉన్న మల్టిప్లికేషన్ అటువైపుకి వెళ్తే డివిజన్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ sin తీటా ఇంటూ sin 3 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు sin 5 తీటా ఇంటూ sin 7 తీటా. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసాము అలాగే ప్రోడక్ట్ టర్మ్స్ కాబట్టి మల్టిప్లై అండ్ డివైడెడ్ విత్ 2 1/2 ఇంటూ 2 sin తీటా ఇంటూ sin 3 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 sin 5 తీటా ఇంటూ sin 7 తీటా. సో 1/2 ఇంటూ cos of a minus b minus cos of a plus b ఫార్ములా అనమాట. cos of a అంటే ఎంత b a అంటే తీటా b అంటే 3 తీటా. సో cos of తీటా మైనస్ 3 తీటా మైనస్ cos of తీటా ప్లస్ 3 తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos of 5 తీటా మైనస్ 7 తీటా మైనస్ cos of 5 తీటా ప్లస్ 7 తీటా. సో 1/2 ఇంటూ cos of minus 2 theta minus cos 4 theta that is equal to 1/2 into cos of minus 2 theta minus 7 plus 5 12 theta. So 1/2 into cos of 2 theta cos 2 theta minus cos 4 theta that is equal to plus term వైపుకి వస్తే minus. So minus 1/2 into cos 2 theta minus cos 12 theta equal to 0. 1/2 into cos 2 theta minus cos 4 theta plus into minus minus cos 2 theta minus into minus plus cos 12 theta is equal to 0. 1/2 into plus 2 cos theta minus 2 cos theta cancel అయిపోతాయి. సో రిమైనింగ్ టర్మ్స్ 1/2 ఇంటూ cos 12 theta minus cos 4 theta is equal to 0. సో ఇటు సైడ్ 1/2 అటువైపుకి వెళ్తే 0 ఇంటూ అనేది 0. సో cos 12 theta minus cos 4 theta equal to 0. It is in the form of cos c minus cos d. Cos c minus cos d ఫార్ములా ఏంటి మనకి -2 ఇంటూ sin of c plus d by 2 ఇంటూ sin of c minus d by 2 -2 ఇంటూ sin of c వాల్యూ ఎంత అండి మనకి 12 theta d వాల్యూ 4 theta 12 theta plus 4 theta by 2 into sin of 12 theta minus 4 theta by 2 equal to 0. So minus 2 into sin of 12 plus 4 16 theta by 2 into sin of 8 theta by 2 equal to 0. So 2 1s are 2 8s are 2 1s are 2 4s are. So 2 sin theta minus 2 sin theta sin 8 theta into sin 4 theta equal to 0. ఇందులో కేస్ 1 minus 2 sin 8 theta. సో మైనస్ అటువైపుకి వెళ్ళినా జీరోకి పెద్ద వాల్యూ ఉండదు. సో 2 అటువైపుకి వెళ్ళినా కూడా ఇంటూ 2 చేస్తే డివిజన్ చేసినా 0 అయిపోతుంది. sin 8 theta is equal to sin 0. సో మన జనరల్ సొల్యూషన్ ఏంటి theta is equal to n/, plus minus 1 whole power n into alpha. ఆల్ఫా వాల్యూ ఎంత అండి 0. సో minus n/, plus minus 1 whole power n into 0. theta is equal to n/. సో theta అంటే ఎంత అండి మనకి theta అంటే theta కాదు కదా 8 theta ఉంది కాబట్టి సో 8 theta is equal to n/. theta is equal to n/, by 8. సో కేస్ 2 sin 4 theta is equal to 0. sin 4 theta is equal to sin 0. ఆల్ఫా వాల్యూ ఎంత 0. సో జనరల్ సొల్యూషన్ ఏంటి theta is equal to n/, into n/, plus minus 1 whole power n into alpha that is equal to alpha వాల్యూ ఎంత అండి మనకి 0. సో 4 theta is equal to n/. theta is equal to n/, by 4. ఇక్కడ వరకు ఒక మెథడ్ అనమాట. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనకి ఈక్వేషన్స్ ఆఫ్ ద టైప్ a cos theta plus b cos theta is equal to c. 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదండి, చూసారు కదా. 3 డిఫరెంట్ మెథడ్స్ ఏంటి మనకి ఒకటి వచ్చి క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేసుకొని చేయడం, నెక్స్ట్ sin c ప్లస్ sin d cos c ప్లస్ cos d సమ్ని ప్రోడక్ట్ని సమ్గా కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ టైప్ ఏంటంటే మనకి ఈక్వేషన్స్ ఆఫ్ ద టైప్ a cos theta plus b cos theta equal to c ఇలా వచ్చేలాగా. సో దాంట్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సాల్వ్ cos theta plus √3 sin theta is equal to 1. దాన్ని మనం ఇచ్చిన క్వశ్చన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు a వాల్యూ ఎంత అండి మనకి ఇక్కడ కోఎఫిషియంట్ 1, b వాల్యూ √3. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 √4 అంటే మనకి 2 వస్తుంది. సో ఆ 2 అనే వాల్యూని మనం ఏం చేస్తామంటే టోటల్ ఈక్వేషన్ని డివైడ్ చేస్తాం ఈక్వేషన్ నెంబర్ 1ని. సో cos theta by 2 ప్లస్ √3 sin theta by 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 రాస్తే మనకి cos theta ఇంటూ 1/2 ప్లస్ sin theta ఇంటూ √3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి మనకి cos theta ఇంటూ cos π/3 రాసుకోవచ్చు కదండి. cos 60 degrees 1/2 కాబట్టి సో sin theta ఇంటూ sin π/3 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos a cos b ప్లస్ sin a sin b. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు cos of a minus bగా రాసుకోవచ్చు కదండి. cos of a minus b ఈజ్ ఈక్వల్ టు cos a ఇంటూ cos b ప్లస్ sin a ఇంటూ sin b. సో cos of theta minus π/3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1/2 ఎలా రాసుకోవచ్చు cos 60 degrees. సో cos π/3. సో జనరల్గా cos theta ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఎంత అండి మనకి π/3. సో theta ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఏంటి 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా.
సో తీటా అంటే తీటా కాదు కదండి, మనకు ఉండేది ఏముంది తీటా మైనస్ పై బై త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ పై బై త్రీ. ఇప్పుడు మైనస్ పై బై త్రీ అటువైపుకి వెళ్తే తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ పై బై త్రీ ప్లస్ పై బై త్రీ. సో కేస్ 1 ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ తీసుకుంటాం. తీటా ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ పై బై త్రీ ప్లస్ పై బై త్రీ. సో పై బై త్రీ ప్లస్ పై బై త్రీ ఏమవుతుంది మనకి 2 పై బై త్రీ. కేస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై మైనస్ పై బై త్రీ ప్లస్ పై బై త్రీ, రెండు క్యాన్సిల్ అయిపోతే తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై. అందులో సెకండ్ ప్రాబ్లం సాల్వ్ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు √2. సో గివెన్ ప్రాబ్లం ఏదైతే అలాగే రాసుకుంటాం. సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు √2. సో ఆ ఈక్వేషన్లో మనం డివైడింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a వాల్యూ 1 b వాల్యూ 1. సో రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 √2. సో ఈక్వేషన్ నెంబర్ 1ని డివైడ్ చేస్తాం. సైన్ తీటా బై √2 ప్లస్ కాస్ తీటా బై √2 ఈజ్ ఈక్వల్ టు √2 బై √2. సో సైన్ తీటా ఇంటూ 1 బై √2 కాస్ తీటా ఇంటూ 1 బై √2గా స్ప్లిట్ చేసి రాసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 సైన్ తీటా ఇంటూ సైన్ పై బై 4, 1 బై √2 అంటే సైన్ 45 డిగ్రీస్ కదండి, ప్లస్ కాస్ తీటా ఇంటూ కాస్ పై బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీ దట్ ఈక్వల్ టు 1 సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ వాల్యూ ఎంత అంటే మనకి తీటా మైనస్ బి వాల్యూ పై బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఎంత అండి కాస్ 0. సో కాస్ తీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. సో ఆల్ఫా వాల్యూ ఎంత అంటే మనకి 0. సో జనరల్ సొల్యూషన్ ఏంటి దీనికి, కాస్ అంటే మనకి జనరల్ సొల్యూషన్ ఇస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. తీటా అంటే తీటా కాదు కదండి మనకు ఉండేది, తీటా మైనస్ పై బై 4. తీటా మైనస్ పై బై 4 ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ 0. తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై బై 4 అటువైపుకి వెళ్తే 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 4. ఒకసారి ప్లస్ పై బై 4 మైనస్ ఒకసారి మైనస్ పై బై 4. సాల్వ్ √3 కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఈక్వల్ టు √2. సో ఇచ్చిన ప్రాబ్లం అలాగే రాసుకుంటాం. డివైడింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత అని మనకి √3 హోల్ స్క్వేర్, b వాల్యూ ఎంత 1. సో రూట్ ఆఫ్ 3 ప్లస్ 1 √4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ 2ని మనకి ఈక్వేషన్ నెంబర్ 1తో డివైడ్ చేస్తాం. √3 కాస్ తీటా ప్లస్ సైన్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు √2 బై 2. సో సపరేట్ చేసి రాసుకుంటాం. కాస్ తీటా ఇంటూ √3 బై 2 ప్లస్ సైన్ తీటా ఇంటూ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు √3 బై √2 మళ్ళీ రాసుకోవచ్చు, √2 ఇంటూ √2గా రాసుకోవచ్చు కదా. సో √2 క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్స్ కాస్ తీటా ఇంటూ √3 బై 2 అంటే కాస్ 30 డిగ్రీస్. సో కాస్ పై బై 6 ప్లస్ సైన్ తీటా ఇంటూ సైన్ పై బై 6 ఈజ్ ఈక్వల్ టు 1 బై √2. ఇది ఎలా ఉంది మనకి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో దాని వల్ల రాసుకోవచ్చు ఏ అంటే ఎంత తీటా, బి అంటే ఎంత పై బై 6. కాస్ ఆఫ్ తీటా మైనస్ పై బై 6 ఈజ్ ఈక్వల్ టు 1 బై √2 అంటే కాస్ పై బై 4 రాసుకోవచ్చు కదండి. సో కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా అనేది జనరల్గా రాసుకుంటాం. ఆల్ఫా ఈక్వల్ టు పై బై 4. ఆల్ఫా వాల్యూ ఎంత మనకి పై బై 4. జనరల్ సొల్యూషన్ ఏంటి, తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో తీటా అంటే తీటా కాదు కదండి మనకు ఉండేది, తీటా మైనస్ పై బై 6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 4. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 4 ప్లస్ పై బై 6 మైనస్ పై బై 6 ఇప్పటికి వస్తే ప్లస్ పై బై 6. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ కాస్ తీటా మైనస్ √3 సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది అలాగే రాసుకుంటాం. డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a వాల్యూ ఎంత 1, b వాల్యూ √3 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 ప్లస్ 3 √4 దట్ ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. ఆ 2 వాల్యూని మనం డివైడ్ చేస్తాం. కాస్ తీటా బై 2 మైనస్ √3 సైన్ తీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2. సో కాస్ తీటా ఇంటూ కాస్ పై బై 3 మైనస్ సైన్ తీటా ఇంటూ సైన్ పై బై 3 ఈక్వల్ టు పై బై 3. ఇదే ఫామ్లో ఉంది మనకి కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే ఏ వాల్యూ వచ్చేసి తీటా, బి వాల్యూ వచ్చి పై బై 3. సో కాస్ ఆఫ్ తీటా ప్లస్ పై బై 3 ఈజ్ ఈక్వల్ టు కాస్ పై బై 3. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఏంటి మనకి ఇక్కడ పై బై 3. సో జనరల్ సొల్యూషన్ ఏంటి, తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో ఇక్కడ మనకి తీటా వాల్యూ ఏంటి నాన్న, తీటా అంటే తీటా కాదు కాబట్టి తీటా ప్లస్ పై బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 3. ఇక్కడ ప్లస్ పై బై 3 వైపుకి వస్తే మైనస్ పై బై 3. ఇందులో మనకి కేస్ 1 కేస్ 2. సో ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఒకసారి మైనస్ తీసుకుంటాం. సో తీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ పై బై 3 మైనస్ పై బై 3 ప్లస్ పై బై 3 మైనస్ పై బై 3 క్యాన్సిల్ అయిపోతుంది. తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ మైనస్ పై బై 3 మైనస్ పై బై 3. సో తీటా ఈజ్ ఈక్వల్ టు n పై మైనస్ 2π బై 3. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. అలాగే సాల్వ్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు √2. గివెన్ ప్రాబ్లం ఏదైతే ఇచ్చారో అది అలాగే రాసుకుంటూ రెండింటిలో మనం ఏం చేస్తామంటే మైనస్ కామన్ తీస్తాం. అప్పుడు కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఈక్వల్ టు √2 వస్తుంది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. సేమ్ ప్రొసీజర్. డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్
root of a square plus b square, a value 1, b value minus 1, that is equal to root of 1 plus 1 root 2 వస్తుంది. వచ్చిన వాల్యూ మనము ఈక్వేషన్ నెంబర్ 1తో డివైడ్ చేస్తాం. సో cos theta by root 2 minus sin theta by root 2, that is equal to root 2 by root 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో దాన్ని స్ప్లిట్ చేసి రాస్తాం. cos theta into 1 by root 2 minus sin theta into 1 by root 2 equal to 1. So cos theta into cos pi by 4 minus sin theta into sin pi by 4. ఎందుకంటే sin 45 degrees cos 45 degrees మనకు 1 by root 2 వస్తుంది. సో that is equal to 1. So cos a cos b minus sin a sin b is equal to cos of a plus b ఫామ్లో ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? cos of a plus bగా రాసుకోవచ్చు. a వాల్యూ వచ్చి theta, b వాల్యూ వచ్చేసి pi by 4. సో cos of theta plus pi by 4 is equal to cos 0. సో theta is equal to general solution 2n pi plus or minus pi. theta అంటే theta కాదు కదండి మనకి. theta plus pi by 4 is equal to 2n pi plus or minus 0. theta is equal to ఇటువైపు ఉన్న ప్లస్ పై బై 4 పక్కకు వస్తే మైనస్ పై బై 4. సో 2n pi మైనస్ పై బై 4. ఇంతటితో మనకి చాప్టర్ క్లోజ్ అవుతుంది. ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ షేర్ చేయండి.